పెద్ద ఎత్తున దిగుబడి అవుతుంది. మీరు ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి. నిబంధనల కారణంతో మీరు దాన్ని దాటేదంటే పెడచెవిన పెట్టి పట్టించుకోకపోతే ఇవాళ పెద్ద ఎత్తున దిగుబడి వచ్చిన ఒక విధంగా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉన్నా కూడా ఈరోజు చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ మంత్రులు, ఏ జిల్లాలో ఆ జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కూడా వడ్ల కొనుగోలు సెంటర్ల కాడిపోయి రైతుకి ఇబ్బంది జరగకుండా దిగుబడి ఎక్కువ వచ్చింది, పంట ఎక్కువ వచ్చింది, మొత్తం మిల్లులు మొత్తం నిండిపోయి ఉన్నాయి. మరి ప్రత్యామ్నాయంగా ఎంతో కష్టపడి వరిధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తుంటే, మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే రైతుల పక్షాన మాట్లాడవు, వరిధాన్యం గురించి మాట్లాడవు, మొక్కజొన్నల గురించి మాట్లాడవు. జగిత్యాలకు వచ్చి అక్కడ ఉన్న శాసనసభ్యుడు పట్టుకొని నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతావు. కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలాన్ని ఇవ్వలే, నీ సంగతి చూస్తా. ఇదేనా మాట్లాడతారు? ఇక ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతావు, ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసి మాట్లాడతావు. మరి ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసినప్పుడు నీ తమ్ముడి గురించి కూడా మేము మాట్లాడాలన్నా? నిజామాబాద్లో మీ తమ్ముడు చేసే మీ అరాచకాల గురించి మేము మాట్లాడాలన్నా? మేము అరవింద్ గారు ఇప్పటికైనా కొంచెం ఏది పడితే అదే మానేసి ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధులు తీసుకొచ్చిండ్రు, వరి కొనుగోలు విషయంలో మీ పాత్ర ఏంది, మొక్కజొన్న రైతుల విషయంలో మీ పాత్ర ఏంది, ఈ రైతులను ఏ విధంగా ఆదుకుంటాం, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకొస్తాం, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి దామాసా ప్రకారం రావాల్సిన నిధులు ఇక మేము ఇంత తీసుకొచ్చిన మా యొక్క కేంద్ర మోడీ గారి ద్వారా ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చినామని కూడా ఉదాహరణ చెప్పండి. మీరు మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా రావాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడ కూడా సహకరించలేదు. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఆ శాఖ మంత్రిగా మా శక్తి కొద్దీ గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ పెండింగ్లు కానీ, డైట్ ఛార్జీలు పెండింగ్లు కానీ, ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నట్టు హాస్టల్లో ఉంటున్న పిల్లల యొక్క పెండింగ్స్ కానీ సుమారు 220 కోట్ల రూపాయలు నిన్న కాక మొన్న రిలీజ్ చేయించినాం. ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఏది పడితే అది నోరు ఉన్నది కదా దేవుడు నోరు ఇచ్చింది కదా అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాడు అరవింద్ గారిని అడుగుతున్నాం. నేను అరవింద్ గారని మర్యాదగా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నావు? మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంకి వచ్చిండు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో ఇలా పార్లమెంట్ సభ్యులైండు. మా జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి కుటుంబం గురించి ఇలా మా నాయకుడు ప్రజలతో ఒక జడిపిడి సభ్యుల నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిండు. ఇలాంటి నాలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఒక దళిత వర్గం చెందిన కార్యకర్తను ఇలా శాసనసభ్యుడు చేసిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు తిరుగులేదు, ముచ్చటగా మూడోసారి మేము ప్రభుత్వమే వస్తాం, మాకంటే గొప్పలు లేరని మాట్లాడినటువంటి ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రజల్ని ఒప్పించి నాలాంటి సామాన్య వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చి నేనున్నా అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కూర్చొని పెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మా పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా మా అనిల్ కానీ మేమందరం ఈరోజు మా చైర్మన్గా మా ఎస్సీలను బీసీలను అన్ని వర్గాలను తీసుకొని వెళ్ళేటువంటి మా నాయకుని పట్టుకొని నువ్వు ఏది పడితే అదే మాట, నీ మోడీ ప్రధానమంత్రితో మేము ఏది పడితే అదే మేము మాట్లాడితే అది సరైన పద్ధతి అని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా నీ ధోరణి మీ పద్ధతి మార్చుకో. మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులిప్పి మన వడ్లకు సంబంధించిన ఏదో గోడాంశాలు నిండిపోయిన గోడాంను కొనుగోలు చేయ ఎఫ్సిఐ ద్వారా మొక్కజొన్న మద్దతు ధర ఇప్పి రైతులకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మద్దతు ధరను ఇప్పించుకుంటూ గోడాంశంలో నిండిపోయినట్టు గోడాంలో ఉన్నట్టు వడ్డీ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి అప్పుడు మాట్లాడు. ఒక కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం వచ్చి ఆ స్థలంకు 2 ఎకరాలు 5 ఎకరాల స్థలానికి 2 ఎకరాలు ఇచ్చినందుకు ఆ కాగితాన్ని తీసి చింపపడేసిండు ప్రెస్ల ముంగట. ఇంకో 3 ఎకరాలు అది ఇస్తాం కదా,
ఆ మునిగిపోయింది ఏమున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ సంబంధించిన అత్యంత ఖరీదు గల భూమి అది. నేను చెప్తున్నా, మా మీడియా మిత్రులు నేను చెప్తున్నా, ఏదైతే కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం ఏదైతే ఉన్నదో అత్యంత ఖరీదు గల స్థలం అది. జగిత్యాల్లో రాజీవ్ హైవే పక్కన, నిజామాబాద్ హైవే పక్కన ఉంటుంది. అది మన ఇరిగేషన్ సంబంధించిన రైతులకు సంబంధించిన స్థలం అది. ఆ రైతులకు సంబంధించిన స్థలం లోపల ఇవ్వాలంటే రైతులంతా కూడా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రైతులకు అనేక వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసేటువంటి ఒక పెద్ద ఎత్తున అది ఎకరాల కొద్ది ఆ స్థలం. ఏ పంటలు పండించాలి, ఏ పంటలు ఏ విధిస్తే ఆ స్థాయిలు ఏ విధంగా ఉన్నటువంటి ఆ స్థలం అది విలువైనటువంటి స్థలం. ఆ స్థలాన్ని ఇవ్వాలంటే ప్రభుత్వ నిబంధనల కన్నా కొన్ని నిబంధనలు అడ్డం వస్తాయి. దాన్ని ఆ నిబంధనలు కూడా మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయం పిల్లల చదువు కోసం అని చెప్పి, యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర వేరు రిక్వెస్ట్ చేసి, ఇరిగేషన్ మంత్రి, సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆ జిల్లా మంత్రిగా నేను వేరు రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ సార్ మా ప్రాంతానికి అన్న మా కేంద్రీయ విద్యాలయం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా, మీరు స్థలం ఇవ్వాలంటే 5 ఎకరాలు నిబంధన ఉన్నది అన్నట్టు 2 ఎకరాలు ఇచ్చింది. ఇంకా 3 ఎకరాలు 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు, 12 ఎకరాలు ఇచ్చిండు. ఆ 12 ఎకరాల జీవనం తీసుకొచ్చి నేను చింపేసిండు మొత్తం నిన్న వచ్చి. ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టానుసారంగా ఇచ్చిండు. మీరందరూ సాక్ష్యం, మీరందరూ చూసిన టీవీలలో. మరి జగిత్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేసిన మంత్రిగా, వెల్ఫేర్ మినిస్టర్గా ఇలా ప్రజాస్వామ్య భద్రత ద్వారా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. కానీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఆ గొప్పతనం కాదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారికి సూచన చేస్తున్నా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ధర్మపురి అరవింద్ గారు అనేక అంశాల మీద మాట్లాడుతూ